తగ్గేది లేదు. ఇప్పుడు రాంబాబు గారు ఏం తప్పు చేశారని చెప్పని మీరు జైల్లో పెట్టారండి? నాకు తెలియగలుగుతుంది చంద్రబాబు నాయుడు గారు. ఒక సాక్షాత్తు సిఐ వెళ్ళి వెంకటేశ్వరరావు అనేటువంటి సిఐ మిమ్మల్ని ఉంటే చంపేస్తారు మీరు వెళ్ళిపోండి అంటున్నారు. ఇదే పోలీసులు ఇవ్వాల్సిన సందేశం. అంటే కూటమి యొక్క ద్వంద్వ వైఖరి అంటారా మీరు? కూటమి ద్వంద్వ వైఖరి కాదు, అనైతిక వైఖరి. ఒక సాటి మహిళకి జరిగినట్టు అన్యాయాన్ని కూడా గుర్తించలేనటువంటి వీళ్ళు మహిళలేనా అనేటువంటి అనుమానం. తప్పు కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్నారు ఇవన్నీ అని చెప్పి. ఏం తప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? ఏం తప్పు? అంబటి రాంబాబు అరెస్ట్ కు అదే అంబటి రాంబాబులో అరెస్ట్ చేయడానికి ఏం తప్పు జరిగింది? ఢిల్లీకే భయపడిని జగన్మోహన్ రెడ్డి గారు గల్లీలో ఉండే గల్లా మాధురికి భయపడతారా? జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నన్ని రోజులు ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్మషుడు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నుంచి బయట వస్తే ఆయన కల్మషుడు అయిపోయాడు. ఈరోజు రాష్ట్రంలో గంజాయి అనేటువంటిది విచ్చలవిడిగా ఏరులై పారుతా ఉంది. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్వేత గంగది. అసలు ఏపీ పాలిటిక్స్ లో ఏం జరుగుతుంది? రోజు రోజుకి ఎంత రసవత్తంగా సాగుతుందంటే, ఒకవైపు మహిళా నాయకులైతే, మరోవైపు ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నాయో వైసీపీ, వీటికి సంబంధించి చాలా వరకు పోటాపోటీగా ఈ రాజకీయాలు అనేవి సాగుతున్నాయి. సో దీనిపైన మరిన్ని విషయాలు మనతో మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సన్ మధుసూదన్ గారు ఉన్నారు. ఒకసారి వారి మాట తెలుసుకుందాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? చెప్పండి, అసలు ఏపీ రాజకీయాలకు సంబంధించి అంబటి రాంబాబు అరెస్ట్ ఒక వైపు అయితే, ఏదైతే మొన్న జరిగిన పుష్ప తగ్గేదే లేదు అంటూ ఆయన చేసిన సినారియోని బట్టి చాలా వరకు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? అసలు నిజాయితీ అనేటువంటిది ధైర్యాన్ని పెంచుతుంది మనిషిలో. ఎవడైనా సరే నిజాయితీగా ఉంటే ఆ నిజాయితీ అనేటువంటిది ఆ మనిషికి ఎనలేని ధైర్యం ఇచ్చేటువంటి నేచురల్గా ఏదైనా సరే అంతే. రైట్. ఇప్పుడు మేము కూడా చెప్తున్నాం మీ ద్వారా, తగ్గేదే లేదు. ఎందుకంటే మా పార్టీలో మా నాయకుడికి నిజాయితీ ఉంది, నీతి ఉంది, విలువలు ఉన్నాయి, విశ్వసనీయత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఆస్తే అది. ఈ యొక్క విలువలు, విశ్వసనీయత, నీతి, నిజాయితీ, ధర్మం అనేటువంటి ఈ యొక్క పదాలపై నడిచేటువంటి జగన్మోహన్ రెడ్డికి కానీ, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి నాయకులకు కానీ ఉన్నటువంటి ధైర్యమే ఈ తగ్గేదే లేదు రాంబాబు విషయంలో. ఇప్పుడు రాంబాబు గారు ఏం తప్పు చేశారని చెప్పని మీరు జైల్లో పెట్టారండి? నాకు తెలియగలుగుతుంది చంద్రబాబు నాయుడు గారిని. రాంబాబు గారు ఏ విషయంలో రాంబాబు గారిని జైల్లో పెట్టారు? కల్తీ లడ్డు జరుగుతూ ఉంది. కల్తీ లడ్డు విషయంలో సుప్రీంకోర్టు ఒక సెట్ వేసింది. ఆ సెట్ నివేదిక ఇచ్చింది. ఇంచుమించుగా ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. క్షుణ్ణంగా పరిశీలించి ఒక ఛార్జ్ షీట్ని ఫైల్ చేసింది. ఆ ఫైల్ చేసిన ఛార్జ్ షీట్లో మీకు సంబంధించినటువంటి మీరు ఏ కోరిక అయితే ఉందో, చంద్రబాబు నాయుడు అనుకో వాళ్ళకి ఏ కోరిక అయితే ఉందో, అంటే ఆ నెయ్యిలో జంతుకు కలిసి ఉండాలి. అంటే చంద్రబాబు నాయుడు గారి ఎయిమ్ ఏంటంటే జంతుకు కలిసి ఉండాలి. జనరల్గా కలవకపోతే మనమందరం హిందువులుగా ఉండి మనమందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే నా దేవుడి ప్రసాదం, నా దేవుడి ప్రసాదానికి ఉపయోగించినటువంటి నెయ్యి అపవిత్రం కాలేదు, దాంట్లో జంతుకు కలవలేదు అనేటువంటిది మనకు ఒక మంచి భావన వస్తుంది, మంచి ధైర్యం వస్తుంది. అటువంటిది జంతుకు కలవలేదని చెప్పి ఎప్పుడైతే ఈ సిట్ నివేదిక ఇచ్చిందో, ఈ నివేదిక వాళ్ళకి అసంతృప్తి చంద్రబాబు నాయుడు గారికి కల్చుడాలి వాళ్ళకి. ఇది ఈ అసంతృప్తితో ఏం చేశారంటే వాళ్ళు ఒక బ్యానర్ని రాష్ట్ర వ్యాప్తంగా బ్యానర్లు వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు పబ్లిసిటీలో చాలా పీక్ తెలుగుదేశం పార్టీ. వాళ్ళకు ఉన్నటువంటి ఛానళ్ళు, వాళ్ళకు ఉన్నటువంటి పత్రికలు ఈ ప్రపంచంలో ఏ పార్టీకి కూడా ఉండవు అనుకుంటా. అన్ని ఛానళ్ళు, అన్ని పత్రికలు పెట్టుకొని వాటి ద్వారా ఈ యొక్క అబద్ధాన్ని నిజం చేయడానికి పదే పదే చెప్తూ ప్రజల్లోకి నిజాన్ని తీసుకెళ్తూ, అది చాలకుండా బ్యానర్ల రూపంలో, ఫ్లెక్సీల రూపంలో ఈ యొక్క మహాపాపం అంటూ ఈ యొక్క లడ్డు ప్రసాదానికి పోయి విషం నమ్ముతూ ఈ యొక్క జంతుకు కలిసిందని చెప్పినటువంటి విషయం చెప్పారు. అది కూడా ఎక్కడ పెట్టారంటే, మీరు ఎన్టీఆర్ సర్కిల్లో మీరు గమనించారంటే, ఏదైతే అంబటి రాంబాబు గారు ఆ ఫ్లెక్సీ దగ్గరికి పోయి గొడవ చేశాడో అది ఎక్కడున్నదంటే సాక్షాత్తు టాయిలెట్ల పైన ఉంది. అంటే ఎంత నీచమైనటువంటి దుర్బుద్ధి చూడండి తెలుగుదేశం పార్టీకి. సాక్షాత్తు దేవదేవుడు ఫొటోస్ని, దేవదేవుడి ఆ లడ్డు ప్రసాదాలని ఫోటోలు తీసి దాన్ని ఒక టాయిలెట్ పైన పెట్టి దేశానికి, ప్రజలకి, హిందూ సమాజానికి ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం కాదు. ఇటువంటివన్నీ తప్పు అని చెప్తూ రాంబాబు గారు ఒక రెఫరెండం రిలీజ్ చేశాడు. అయ్యా, మీరు
పోస్టర్లు పెట్టున్నారు. ఈ పోస్టర్లో కూడా ఏ విధమైనటువంటి అనుమతులు లేకుండా ఉన్నాయి ఈ పోస్టర్లు. దాంట్లో మా నాయకులు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, భూమన్ కరుణాకర్ రెడ్డి గారి ఫోటోలు పెట్టడం అనేటువంటి తప్పు. మీ నాయకుల ఫోటోలు పెట్టుకోండి, మా నాయకుల ఫోటోలు ఎందుకు పెడతారు? ఇది మేము బేషరతుగా మీకు ఒక అల్టిమేటం చెప్తున్నాను. 24 అవర్స్లోనో 48 అవర్స్లోనో దాన్ని తీసేయండి అని చెప్పిపోయాడు. చెప్పి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపిచ్చారు, గుడుల్లో ప్రక్షోభన చేయాలనేటువంటి కార్యక్రమాలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా. దాంట్లో అక్కడ ఉన్నటువంటి ఒక గుడికి వెళ్ళి గుడిలోంచి తిరుక్కొని వచ్చేకలికి అదే దారిలో రాంబాబు గారు వస్తారనేటువంటి తెలుసుకొని అక్కడ ఎన్టీఆర్ సర్కిల్లో తెలుగుదేశం తెలుగుదేశం యొక్క రౌడీలు, గూండాలు, ఈ పచ్చ దొంగలందరూ కూడా కర్రలు, రాళ్ళు పట్టుకొని నిలబడుకున్నారు. వాళ్ళకి సపోర్ట్గా పోలీసులు ఉన్నారు. అంటే పోలీసుల సమక్షంలోనే, పోలీసుల యొక్క సన్నిధిలోనే ఒక సాధారణ వ్యక్తి కర్రలు పట్టుకోవడం, రాళ్ళు పట్టుకోవడం అంటే విడుదల రజనీ గారు కూడా ఇలాంటివి చేశారు కదా, మరి టీడీపీ వాళ్ళపైన కూడా దాడి చేయాల్సిన సిచ్యువేషన్స్ అక్కడ కనిపించాయి కదా. రూమర్సా, జస్ట్ ఆరోపణ? ఎప్పుడు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 2019 నుంచి 2024 వరకు ఎక్కడ కానీ రాడ్లు, కర్రలు పట్టుకున్న సిచ్యువేషన్ కానీ చూపిస్తే మీరు నిజంగా మీ టీ ద్వారా నేను క్షమాపణ నేనే కోరుతాను. అటువంటి ప్రక్రియ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహించలేదు, ప్రోత్సహించడం కూడా. ఆ విధంగా కానీ జగన్మోహన్ రెడ్డి నిజంగా మీరు ఏదైనా చేయండి, మీరు కర్రలు పట్టుకోండి, మీరు రాడ్లు పట్టుకోండి, మీరు చట్టాన్ని మీరు చేతులకు తీసుకోండి అని చెప్పి మా కార్యకర్తలు చెప్పుంటే ఈ రోజు ఒక తెలుగుదేశం కార్యకర్త కూడా ఈ రోజు రాష్ట్రంలో ఉంటుండేవాడు కాదు. అటువంటి పరిస్థితి ఉండేది. ఎందుకంటే అటువంటివి ఎప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రోత్సహించడు కూడా, ఈ ఫ్యూచర్లో కూడా ప్రోత్సహించడు కూడా. ఇటువంటి పరిస్థితుల్లో అంబటి రాంబాబు గారు అక్కడ దిగి ఏంటి ఈ విధంగా దౌర్జన్యం దిగుతున్నారు అనేటువంటి మాట అయితే ఆయన మీద కర్రలతో, రాడ్లతో, రాళ్ళు రువ్వుతూ దాడి చేశారు. ఆ దాడి చేసిన క్రమంలో ఆయన కొంచెం ఒక విధమైనటువంటి భావోద్వేగానికి గురై రెండు మాటలు, ఒక అనైతికమైనటువంటి మాటలు, 2 మాటలు మాట్లాడింది అయితే వాస్తవమే. ఇదే మా నీతి కూడా, మా నిజాయితీ కూడా మేము ఒప్పుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు సాక్షాత్తు ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎంత అనైతికమైన మాటలు మాట్లాడారో మీకు అందరికీ తెలుసు. సాక్షాత్ నీ పుట్టుకలోని లోపం ఉందన్నాడు జగన్మోహన్ రెడ్డిని. నీ పుట్టుకలోని లోపం ఉందన్నాడు. అదే వాళ్ళ కొడుకు లోకేష్ మాట్లాడుతూ ఒకరోజు పోలీసుల సమక్షంలోనే లండన్కి జగన్ పోయాడు, లండన్కి ఎందుకు పోయాడు, ముండల డాష్ అనేటువంటి, అంటే చెప్పడానికి సభ్య సంస్కారం యాక్సెప్ట్ చేయనటువంటి పదంతో జగన్మోహన్ రెడ్డిని గారు తిట్టారు. అటువంటి ప్రక్రియలు మా వాళ్ళు ఎప్పుడు కానీ మాట్లాడాల. ఒకవేళ చంద్రబాబుని ఏదైనా తిట్టుంటే అది మీ పార్టీలో నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారే, ఆ ఎమ్మెల్యేలు తిట్టారే కానీ మా ఎమ్మెల్యేలు కానీ మా నాయకులు కానీ ఈ విచక్షణ రహితంగా ఎక్కడ కానీ ఎప్పుడు కానీ మాట్లాడింది లేనేలేదు. ఈ విధంగా మాట్లాడే కాడికి ఆయన విచక్షణ కోల్పోయి అంబటి రాంబాబు గారు అలా తిట్టడం కరెక్టేనా? అసలు ఆ 2 పదాలు వాడడం కరెక్ట్ కాదని నేను గారు చెప్పేది, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది, సొసైటీ కాదు. సాక్షాత్తు అంబటి గారే ఇంటికెళ్ళి ఆయన విచక్షణ మళ్ళా తెచ్చుకొని మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి నేను ఆ విధంగా నాయకుడిని మాట్లాడుండకూడదు, నేను విచక్షణ కోల్పోయి మాట్లాడాను, నాది తప్పు అని చెప్పి బేషరతుగా సమాధానం చెప్పాడు. బేషరతుగా మీకు క్షమాపణ చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారితో నేను మాట్లాడింది, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారిని నేను మాట్లాడాను అనుకుంటే అది నేను బేషరతుగా క్షమాపణ చెప్తున్నాను అనేటువంటిది చెప్పాడు. అది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీతి, అది మా నిజాయితీ. సరే, ఓకే, అంబటి రాంబాబు గారు చెప్పింది, మాట్లాడిన మాటలు తప్పు అంటున్నాం, సరే దానికే కమిట్ అవుదాం కొంచెంసేపు. అంబటి రాంబాబు గారు మాట్లాడింది తప్పు అయినప్పుడు అంబటి రాంబాబుని ఏ విధంగా శిక్షించాలి? చట్టం మీ చేతిలో ఉంది, పోలీసులు మీ చేతిలో ఉన్నారు, వ్యవస్థలు మీ చేతిలో ఉన్నాయి, ప్రభుత్వ యంత్రాంగం మీ చేతిలో ఉంది. అంబటి రాంబాబు గారు తిట్టిన విషయానికి ఐపీసీ సెక్షన్స్ లో, భారత శిక్షా స్ఫూర్తిలో ఎక్కడ సెక్షన్స్ లేవా శిక్షించడానికి? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.